పెళ్లికి ఆలస్యం అవుతుందా? మీ వైవాహిక జీవితంలో సమస్యలు వస్తున్నాయా? ఆర్థిక, వ్యాపార, కుటుంబ, వాస్తు సమస్యల పరిష్కారానికై వెంటనే సంప్రదించండి శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం, అల్కాపురి టౌన్షిప్, మణికొండ, హైదరాబాద్. బీసీలు ధర్మయుద్ధం పాటించాలి. ఇక మేము ఢిల్లీకి రాబోం. మోడీయే మా గల్లీకి రావాలి. మా డిమాండ్లకు దిగి రావాలి, లేదంటే మీరే దిగిపోవాలి. మేం ఇప్పుడు అయోధ్యకు వచ్చాం. బీసీ రిజర్వేషన్ల పెంపుకు ఆమోదం తెలపండి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లను ఆమోదించకపోతే ఎర్రకోటపై జెండా ఎగరేస్తామంటూ వ్యాఖ్యానించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కాంగ్రెస్ సహా అన్ని పార్టీలను బీసీ సంఘాలు ధర్నాకు ఆహ్వానించాయి. ఈ నిరసనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విఎఫ్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నేత పిహెచ్ నటుడు సుమన్ పాల్గొన్నారు. ఎంఐఎం అధ్యక్షుడు అసాదుద్దీన్, ఓవైసీ ఎంపీలు కనిమొలి, సుప్రియా సూలే ధర్నాకు హాజరై సంఘీభావం తెలిపారు. బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లును పార్లమెంట్ లోనూ ఆమోదించి అమలు చేయాలని, దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేయాలని, 33% మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇకపై బీసీ రిజర్వేషన్ల కోసం తాము ఢిల్లీకి రాబోమన్నారు. బీసీ వర్గాల బలం ఏమిటో గల్లీలోనే చూపిస్తామన్నారు. ఈ విషయంలో బీజేపీ దిగి రావడమో లేక దిగిపోవడమో అనే పరిస్థితి కల్పిస్తామన్నారు. అయినను పోయి రావాలి అస్తిమాకు అన్నట్టుగా ఇక్కడి వరకు వచ్చామన్నారు సీఎం రేవంత్. తమ డిమాండ్ ను ఢిల్లీ పెద్దలకు వినిపించేదాకా ఇక్కడ ధర్నా చేస్తామన్నారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు పెంచుకోమంటే ప్రధాని మోడీకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ప్రశ్నించారు సీఎం రేవంత్. తాము గుజరాత్ లో భూమి అడగడం లేదన్నారు. బీసీల న్యాయమైన డిమాండ్లను ఆమోదించాలన్నారు. రిజర్వేషన్లు పెంచడం కేంద్రం పరిధిలోని అంశమని, తమ రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచుకుంటామని తామే కోరామన్నారు. బీజేపీ నేతలు స్పందించకపోవడంతోనే ఢిల్లీలో ధర్నా చేస్తున్నామన్నారు. రిజర్వేషన్లు పెంచుకునేందుకు అనుమతి ఇస్తే 10 లక్షల మందితో సభ పెట్టి మోడీని సన్మానిస్తామని రేవంత్ పేర్కొన్నారు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.